నమస్తే అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సోలభం గ్రామం. మా సోదరుడైనటువంటి పలాసి సంటిబాబు గత నెల అనగా ఏప్రిల్ 20వ తారీఖు అనుమానాస్పదన మృతి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నవడూరు దగ్గరలో ఉన్న వీరవాసరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క సంఘటన జరిగింది. అయితే మా సోదరుడు చేపల చెరువు, ఆ రొయ్యల చెరువుకి జీవనోపాధి నిమిత్తము అక్కడ గత 5 నెలల నుండి పని చేయడానికి వెళ్ళారు. అయితే ప్రమాదవశత్తు 20వ తారీఖు చనిపోయారని చెప్పేసి మా సమీప బంధువు ద్వారా మాకు ఆ విషయం తెలిసింది. అయితే ఎక్కడ ఉన్నారు ఏటో సంగతి కూడా మాకు తెలియదు. ఓనర్ గారి నెంబర్ కూడా మా దగ్గర లేదు. అయితే ఏదో రకంగా ఆ మిత్రుడి ద్వారా ఆ ఓనర్ గారి ఫోన్ నెంబర్ తీసుకొని మేము ఫోన్ చేయగా ఆయన మేము అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వరకు మీ యొక్క బాడీని మేము తెచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాము, అక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళా కొద్దిసేపు సమయంకి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి లేదు మేము నర్సీపట్నం వరకు తీసుకొని రాము, రాజమండ్రి వరకు తీసుకొస్తాము, అక్కడికి వచ్చి మీ యొక్క బాడీని కలెక్ట్ చేసుకోండి అని సదరు ఓనర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఏ రకంగా చనిపోయారో కూడా మాకు తెలియదు, ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. తోచని స్థితిలో ఉన్న మాకు ఒక మిత్రుడు ద్వారా మాకు ఇలాంటి అన్యాయం జరిగింది, ఏం చేస్తే బాగుంటుందని అడిగితే, అయితే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యని సాల్వ్ చేస్తారు అని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది. సలహా అయితే ఇచ్చారు కానీ సార్ ఫోన్ నెంబర్ మాకు లేదు. తర్వాత ఒక గంట వ్యవధిలో ఫోన్ నెంబర్ కనుక్కొని పిఠాపురం జనసేన ఆఫీస్కి సంబంధించినటువంటి ఒక నెంబరు ఇవ్వడం జరిగింది. ఆ నెంబరు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా బాగోలేదు అని చెప్పి ఒక వ్యక్తి మాకు మాట్లాడారు. అయితే మనోహర్ గారి నెంబరు కొద్దిసేపటికే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడతారని చెప్పేసి ముందుగా మనోహర్ గారి నెంబరు, అలాగే రాయపాటి అరుణ గారు ఒంగోలు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవిడ నెంబరు, 2 నెంబర్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు సుమారు 10:30-11 గంటల వ్యవధిలో శ్రీ రాయపాటి అరుణ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే మేడం గారు మా సోదరుడైనటువంటి పలాసి సంటిబాబు వీరవాసరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా దగ్గరలో ఆ రొయ్యల చెరువు దగ్గర పడి చనిపోయారని చెప్పేసి మాకు చెప్పి ఉన్నారండి. మాకు అటువంటి ఆ ఏరియాలో మాకు ఎటువంటి తెలిసిన వ్యక్తులు కానీ ఎవరు గారు లేరు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ మేడం గారికి చెప్పగానే మీరు లైన్లో ఉండండి అని చెప్పి మేము ఫోన్ లైన్లో ఉండగానే స్థానిక వీరవాసరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు రాజ్ కుమార్ గారికి లైన్లో కలిపి మాతో మాట్లాడించడం జరిగింది. అయితే మేము మాట్లాడుతున్న తరుణంలో కంప్లైంట్ మాకు వచ్చింది, మేము వెళ్ళి ఆల్రెడీ ఎంక్వైరీ చేశాము, మీరు రేపు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పేసి అంటే మేము మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సుమారుగా మా గ్రామం నుంచి వీరవాసరానికి సుమారు 450 కిలోమీటర్లు దూరం అండి. అయినా కూడా చాలా కష్టపడి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అయితే అక్కడ లోకల్గా ఉండేటటువంటి ఆ నాయకులు, ఎందుకంటే లోకల్ ఫీలింగ్ వల్ల వాళ్ళు కొంచెం మాకు ఇబ్బందిగా మాట్లాడి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించినప్పటికీ కూడా శ్రీ రాయపాటి అరుణ గారు మాకు ఆ ఎస్ఐ గారితో ఫోన్ చేసి, ఎస్ఐ గారు ఎక్కడో వెనకబడినటువంటి గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులండి, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఇది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి వచ్చింది కాబట్టి నోటీస్కి వచ్చింది, సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా చనిపోయింది, ఏ రకంగా జరిగిందన్న విషయం మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలి, వారు ఖచ్చితంగా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అని మేడం గారు మేము ఫోన్లో ఉండగానే ఫోన్లో చేసి చెప్పడం జరిగింది. అయితే స్థానిక ఎస్ఐ గారు కూడా చక్కగా ఇరు వర్గాలకి అసలు ఏం జరిగిందని విచారణ చేసి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 22వ తారీఖున పోస్టుమార్టం భీమవరంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి మాకు బాడీని అప్పచెప్పడం జరిగింది. అదే రకంగా మరి తక్షణ సహాయం కింద పవన్ కళ్యాణ్ గారు మరియు రాయపాటి అరుణ మేడం గారు వారి యొక్క చొరవతో ఓనర్ గారి దగ్గర నుంచి మాకు తక్షణ సహాయార్థం నిమిత్తము 3,10,10,000 రూపాయలు మాకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది.
మరి అక్కడ నుండి ప్రారంభమైన మా ప్రయాణానికి అడుగడుగున గంటకు ఫోన్ చేసి క్షేమంగా చేరుకున్నారా లేదా అని చెప్పేసి ప్రతి గంటకు ఒకసారి మేడం గారు, రాయపాటి అరుణ మేడం గారు ఫోన్ చేస్తూ ఆ రోజు మరుసటి రోజు సాయంత్రము 12 గంటలకి మేము మా గ్రామానికి చేరుకోవడం జరిగింది. 12 గంటల తర్వాత కూడా మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బాబు మీరు జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నారా లేదా అని చెప్పేసి కూడా మా యొక్క యోగక్షేమాలు అడిగి కార్యక్రమం అంతా అయిన తర్వాత సక్రమంగా నాన్నగారు ఒకే ఒక్కరు ఉన్నారు, అన్నదమ్ములకి పెద్దనే కూడా చనిపోయారు, ఒక అక్కగారు ఉన్నారు, అక్కగారు కూడా పెళ్ళి అయిపోయింది, ఇంకా అన్నయ్య ఒకలే ఉన్నారు. మా నాన్నగారికి బాగా చూసుకోండి, ఎందుకంటే ఆయన కూడా 70-80 సంవత్సరాలు పెద్ద మనిషి కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి మేడం గారు కూడా చక్కగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మా తరపు నుంచి మేడం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కుటుంబం అంతా జీవితాంతము రుణపడి ఉంటామని ఈ రకంగా మేము తెలపరుచుకుంటున్నాం. మేము కొలిచే మా నీలకంఠేశ్వర స్వామి, మా మత్స్యదేవత తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పార్టీకి, అలాగే రాయపాటి అరుణ మేడం గారికి కూడా ఎల్లవేళలా ఈ భగవంతుని ఆశీస్సులు అండదండలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా యొక్క వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్న మాకు ఒక్క ఫోన్ కాల్తో మాకు ఇంత సహాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అరుణ గారికి జన్మల మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. అదే రకంగా ఏంటంటే ఇలాంటి సమస్య ఎవరికైనా తలెత్తితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం జరుగుతుంది అని తెలియపరచడం కోసమే ఈ వీడియో కృతజ్ఞత భావంతో చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క ఆరోగ్యం కూడా త్వరగా కోలుకొని కుదుటపడి మాలాంటి వెనకబడినటువంటి వర్గాలను అలాగే పేదవారినందరినీ కూడా చక్కగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా మరోమారు రిక్వెస్ట్ చేసుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. రాయపాటి అరుణ గారి నాయకత్వం, రాయపాటి అరుణ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. అదే రకంగా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాయపాటి అరుణ గారికి కృతజ్ఞత భావంతో పాలాభిషేకము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.